కాసేపట్లో అలంపూర్ చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అలంపూర్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో అలంపూర్ చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అలంపూర్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో అలంపూర్ చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అలంపూర్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో అలంపూర్ చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అలంపూర్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో అలంపూర్ చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అలంపూర్ జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, రాహుల్ గాంధీ అలంపూర్ చేరుకున్నారా? ఏంటి అప్డేట్స్? అపర్ణ, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఎర్రవెల్లి చేరుకోబోతున్నారు. ఎర్రవెల్లిలో ఈ సాయంత్రం జరిగే జనజాతర సభలో పాల్గొనబోతున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తర్వాత తొలిసారిగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఈ సన్నివేశం కోసమే అలంపూర్ ప్రజలంతా, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చేస్తున్నారు. ఎందుకంటే అటు మహబూబ్నగర్ కానీ, నార్కల్ కానీ 2 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అటు కాంగ్రెస్ పార్టీ శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, అట్లాగే సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే జోష్ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మరింత జోష్ నింపేందుకు రాహుల్ గాంధీ సభ కూడా తోడ్పడబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా 14 లోక్సభ స్థానాలు టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసమే ప్రయత్నాలను కూడా వేగవంతం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు తీసుకెళ్తూ మరోపక్క రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతున్నటువంటి అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావిస్తూ ప్రజలకు తీసుకెళ్లే రైట్ బాలకృష్ణ.